వెల్కమ్ టు బిగ్ టాక్. నేను ఎంఎన్ఆర్. ఒక్కసారిగా బీహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఊహించినటువంటి కుదుపు వచ్చింది. నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీకి మరొక్కసారి జలక్కిచ్చారు. సో బీహార్ సీఎం జేడీయూ అధినేత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి వాతావరణం ఏర్పడింది. సో బీహార్ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది రాజకీయ పరంగా ఎలాంటి అలజడికి దారితీస్తుంది? అదేవిధంగా ఎన్డీఏలో ఒక్కొక్కరు జారుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు ఎన్డీఏ అనేటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఎన్డీఏ పరిస్థితి ఏంటి? అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి రానున్న రోజుల్లో శత్రువులు ఎక్కువ అవుతారా, మిత్రులు ఎక్కువ అవుతారా? ఇదే అంశంపైన ఇవాళ మన బిగ్ టాక్. రబ్రీదేవి నివాసంలో జరిగిన సమావేశంలో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కూడినటువంటి మహాగఠబంధన్ కూటమి నేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీష్ కుమార్ తెలిపారు. 7 పార్టీలతో ఒక ఇండిపెండెంట్ మద్దతు తమకు ఉందని తెలిపారు. जिस तरीके से उनको कन्विक्टेड कर दिया गया, आज 1:30 बजे उनको सजा का ऐलान होने वाला है। कैसे देखते हैं कि जिस तरीके से उम्र के इस पड़ाव में वो सजा काट रहे हैं? इसमें क्या देखना है, तो आज की बात थोड़ी है। अरे भाई, जब वो मुख्यमंत्री थे तभी उन पर आरोप लगा, उनको हटना पड़ा और अपनी जगह पर फिर अपनी श्रीमती जी को बनवा दिए। और ये मामला उनका चलते चलते कई चीज़ों में कई केसेज हैं, कई में सजा हो गई, जेल में भी थे अभी 3 साल के करीब से अंदाजे। अब फिर दूसरे का फैसला हो रहा है और एक आध को शायद और बचा हुआ तो फैसला हो रहा था। इसमें क्या कहना है? अपने मुख्यमंत्री के रूप में जो भी काम हुआ और उसके बारे में कितनी चर्चा हुई, अब आज तो उनके साथ जो लोग हैं केस करने वाले थे, ये पता है ना, नम्मा याद करा दीजिए ना। केस कौन कौन किए थे? केसवा जो किए थे तब मेरे पास भी आए थे कि नहीं केस करना है तो आप करिए, ये सब मेरा काम नहीं है। तो बाकी लोग केस किए थे। अब है जो केस करने वाले में से कुछ लोग आजकल उन्हीं के साथ है, वो एक अलग बात है, लेकिन केस तो सब लोग किए। कोई इधर है, कोई उधर है, एक आदमी और हैं जो हम लोगों को वहीं से अलग कराए थे, अब फिर उधरे हैं, फिर लौट के आया, फिर चला गया है, वो भी केस करने वाला था, वो भी आजकल वही है। तो कितने लोग हैं वही हैं, तो केस करने वाले उन्हीं लोगों से पूछिए ना कि केसवा तो आप ही लोग किए थे। और केस करने के बाद जब हुआ और अंत में सब पर जांच वाँच शुरू हो गया तो ट्रायल हुआ है, सजा हुई है, तो इस बारे में हम क्या कर सकते हैं? हमको तो उसको सच, तो इसलिए उसके बाद సో బీహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఊహించినటువంటి కుదుపుపైనే ఇవాళ మన బిగ్ టాక్. ఇవాళ మన చర్చలో పాల్గొనేందుకు కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా సామార్ రామ్మోహన్ రెడ్డి గారు, ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా దొగ్గరాజు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వీరందరూ కూడా ఈరోజు మన చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మీ అందరికీ కూడా స్వతంత్ర టీవీ బిగ్ టాక్ తరఫున స్వాగతం పలుకుతున్నామండి. ముందుగా మనం ఈరోజు చర్చని కిషోర్ రెడ్డి గారితో ప్రారంభిద్దాం. కిషోర్ రెడ్డి గారు చెప్పండి, మీకు భారతీయ జనతా పార్టీకి చాలా సీనియర్ మిత్రుడు మరొక్కసారి జలక్కిచ్చారు, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఏం లేదండి, ఒకటే చిన్న స్టేట్మెంట్తో ఎండ్ చేస్తాను. సిబిఐ, ఈడీ ఇప్పుడు సోనియా గాంధీ చేతిలోకి వెళ్ళినట్టున్నాయి. ఇంకా అంతకుమించి మనం అనుకోవాల్సింది ఏమీ లేదు. అంటే నిన్నటి వరకు ఎక్కడైతే ఈ రాజకీయ ఇది మారుతూ ఉంటాయో, రైట్, రాజకీయాలు మారుతూ ఉంటాయో, పార్టీలు, ఒక పార్టీ ఇంకో పార్టీ కలిసి గవర్నమెంట్లు ఫామ్ చేయడం ఏదైతే జరుగుతూ ఉంటుందో మన మహారాష్ట్రలో చూసాం. అందులో నుంచి కొంత భాగమైనా కానివ్వండి, లేకపోతే ఒక పార్టీ కర్ణాటకలో అంతకుముందు అయినా జరిగినా కానీ చీలిపోయి బయటికి వచ్చినా కానీ, లేకపోతే ఒక పార్టీ వెళ్ళి ఇంకొక పార్టీతో కూటమి అయినా కానీ, ఇప్పటివరకు ఒకరితో ఉండి రేపు ఇంకొకరితో వెళ్ళినా అందరూ ఏం చెప్పేవారంటే ఇదంతా ఈడీ వల్లే అవుతోంది అని అన్నారు. మరి ఈరోజు అక్కడ బీహార్లో చూస్తే నిన్నటి వరకు నితీష్ కుమార్ గారు, అఫ్కోర్స్ నితీష్ కుమార్ గారు చీఫ్ మినిస్టర్, వారికి తక్కువ సీట్లే ఉన్నా, 40లో ఉన్నా, 70లో ఉన్న బీజేపీ
తో కలిపి ఫామ్ చేసినా కూడా వారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే చేశారు. అయినా కానీ ఈరోజు వారు మనసు మారి మేము ఆర్జేడీ కాంగ్రెస్ వీరితో వెళ్ళిపోతామని చెప్పారు. సరే వెళ్ళారు. దానికి ఇక్కడ ఎటువంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సెంటర్లో పవర్లో ఉండి ఏదో ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు, నాకే ఇన్స్టిట్యూషన్స్కి కంట్రోల్ ఇస్తే నేను గెలుస్తాను అన్న టైప్లో. సో ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ ఏదో కంట్రోల్ చేసి ప్రత్యర్థులను భయపెట్టి లేకపోతే ఇంకొక ప్రలోభానికి ఇంకో రకరకాల ప్రలోభాలకు గురి చేసి వాళ్ళందరినీ అసలు ఆపోజిషన్ లేకుండా చేస్తుంది అన్నారు. ఈరోజు ఆపోజిషన్ ప్రభుత్వం ఇంకొక రాష్ట్రంలో పెరుగుతోంది. మనతో గఠబంధన్లో ఉన్న వారి మీద ఈ ప్రలోభాలు ఏమీ పనిచేయవు. బీహార్లో మాత్రమే పనిచేయవు, మహారాష్ట్రలో పనిచేస్తాయి. బీహార్లో కాంగ్రెస్ మనము పాజిటివ్గా నెగిటివ్గా అనేది ఏం లేదండి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనతో పాటు కలిసి వద్దామనుకున్న వాళ్ళు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, మనతో విడిపోదాం అనుకున్న వారు వారి కారణాలు వారికి ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరి డెసిషన్స్ వారివి, ఎవరి నిర్ణయాలు వారివి. ఈరోజు మనకి ఇప్పుడైతే 70 పైచిలుకు సీట్లతోటైతే బీజేపీయే నిలబడుతుంది, ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అని అయితే మనం అనలేము. ఈరోజు మెజారిటీ లేదు. అవతల గఠబంధన్లో ఆర్ అవతల అలయన్స్లో మెజారిటీ ఉంది, వారు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతున్నారు, చేస్తారు. దాంట్లో మనము స్పెసిఫిక్గా ఇది పాజిటివా నెగిటివ్. ఆఫ్ కోర్స్ బీజేపీకి ఒక రాష్ట్రం తగ్గింది అంటే బీజేపీ ముఖ్యమంత్రే లేకపోయినా బీజేపీ కూటమిలో ఉండి అధికారంలో ఉన్న రాష్ట్రాలు మొత్తం లెక్క పెడితే బీజేపీ కానీ ఒక నెంబర్ తగ్గింది. అదే కాంగ్రెస్కి కూటమిలో ఉండి అధికారంలోకి వెళ్ళిన పార్టీ ఒకటైంది. ఇంకొకటి రాష్ట్రీయ జనతా దళ్ ఉందండి, మనకు తెలిసిందే. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు, అదొక ఫ్యామిలీ పార్టీ. ఆ పార్టీలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఎక్కడున్నారో తెలుసు. అదేమి బీజేపీ జైలుకి పంపించింది ఏమీ కాదు. ఆ కేసు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా నడిచి ఆఖరికి సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేసి ఆ కోర్ట్స్ అన్ని ఫైనలైజ్ చేసే కానీ వారు ఇప్పుడు జైల్లో ఉన్నారు. అదే పార్టీతో కలిసి వెళ్తామని అనుకున్నాం, అయినా కానీ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళైనా కానీ ఎమ్మెల్యేసే ఆ పార్టీతో కలిసి మేము వెళ్తామనంటే ఆపగలిగేది ఆపవలసిన అవసరమే కానీ ఆపగలిగేది ఇదేమీ లేదండి. ప్రజాస్వామ్యం. రైట్. రామ్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. రామ్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ఈరోజు బీహార్లో ఒక రకంగా చూస్తే ఈ మూని మీరు ఊహించారండి, మీరంటే కాంగ్రెస్ పార్టీ ఊహించారా? ఎందుకంటే ఈరోజు 3 పార్టీల ఎలియన్స్తో ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి కదా. వార్తలు రావడం కాదు, అది వాస్తవం కూడా అవుతుంది కదా. గవర్నర్ దగ్గర వాళ్ళు ఆపర్చునిటీని కోరుకోవడం కూడా జరిగింది. నితీష్ కుమార్ గారు రాజీనామా చేయడం జరిగింది. తర్వాత రబ్రీదేవ్ గారు ఇంటికి పోవడము, తర్వాత వాళ్ళు ఓకే అనుకొని మాట్లాడటము, తర్వాత గవర్నర్ ని కలుస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం మా యొక్క బల్ల పరీక్షకు మీరు అలౌ చేయాలి, సో దట్ ఏంటంటే మేబీ విల్ ప్రూవ్ ఇట్ ఇన్ ద హౌస్ అని. ఎందుకంటే క్లియర్ గా అంకెలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి కదా. ఎందుకంటే మొత్తం 242 సీట్లలో మళ్ళీ 122 మ్యాజిక్ ఫిగర్ అనేటటువంటిది చాలా ఈజీగానే ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ ఎన్డీఏ అలయన్స్ ఏదైతే జేడీయూ బీజేపీ 2 కలిసి వచ్చినుండేనో, మరి రోజు జేడీయూ తోటి వాళ్ళకి బెడిచి కొట్టినటువంటి తీరు, ఆర్జేడీ తోటి కలిసిపోతున్నటువంటి వ్యవహారం, అంకెలలో మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే ఏఎంఐఎం నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కలుపుకుంటే ఈరోజు సుమారు మరి 79 సీట్లతో ఆర్జేడీ ఉంది. సో ఎక్కడ కూడా వ్యత్యాసంలో రేపొద్దున మళ్ళీ కూలగొడతారా, నిలబడుతుందా, సబ్జెక్టు మళ్ళా డిఫెక్షన్స్, సబ్జెక్టు ఫ్యూచర్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇది ఆల్సో సిస్టంలలో ఎట్లాంటి అనుమానం ఏం లేదు. మాత్రం ఉద్దేశం సాఫ్ సీదా ఏం కనిపిస్తుంది దేశవ్యాప్తంగా అంటే ఎన్డీఏ కూటమిలో నుంచి ఒక్కొక్క పార్టీగా ఈరోజు 10 పైన పార్టీలు బయటకు వచ్చినటువంటి వాస్తవం అందరు గమనించుకోవాలి. ఎందుకంటే అప్రజాస్వామ్యమైనటువంటి తీరులు, లేకపోతే వారి యొక్క వ్యవహార శైలి, లేకపోతే ప్రజా ప్రయోజనం కానటువంటి విధానాలు, ఇవన్నిటిని కూడా మీతో కలిసి సావాసం చేస్తున్నటువంటి పార్టీలనే బయటకు పంపిస్తున్నటువంటిది. ఇక జనాలకు సంబంధించిన అసమ్మతి అనేది ఏముంది అనేది ఈ రోజు తెలంగాణలో కూడా మనం చూసినాం. బండి సంజయ్కి ఏం ఎదురైందో, గ్యాస్ సిలిండర్లు తక్కువ చేసి తర్వాతనే ఇడికి రా, అప్పటిదాకా ఊర్లకు రావద్దని ఎలగొట్టారు. సో ఇది ఈ రోజు మొదలైంది. ఇట్లాంటి ప్రజల్లో వస్తున్నటువంటి అసమ్మతి ఎండ్ ఆఫ్ ద డే పార్టీలు కూలిపోతున్నాయా, నిలబడుతున్నాయా, నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ చేరుతున్నారా అనేటటువంటి అంశాలు పక్కన పెడితే ప్రజాభీష్టం మేరకి తీసుకోవాల్సినటువంటి పథకాలు కాకుండా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలతోటి బీజేపీ ముందుకు పోతుంది. సో నిలబడతారా అనంటే ఇది టెంపరీగా నిలబడుతున్నటువంటిదే, ఇది ఒక బబుల్ లాంటిది బీజేపీది. ఈ రోజు ఎన్డీఏలో ముక్కలైతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. టుమారో బీజేపీ విల్ ఫాల్. ఎందుకు అనంటే యాంటీ పీపుల్ పాలసీస్ తోటి. కానీ వచ్చేసారి 3వ ముచ్చటగా మోడీ సర్కారే ఖచ్చితంగా ఫామ్ చేస్తారని భారతీయ జనతా పార్టీ గట్టి చెబుతా ఉందిగా. ప్రజలు చెప్పాలి, భారతీయ జనతా పార్టీ చెప్తే సరిపోదు, ప్రజలు చెప్పాలి. ఒక పేదోడి ఇంటికి పోయి అడుగుదాం రండి మీ కెమెరా పట్టుకొని,
నువ్వు అంత సంతోషంగానే ఉన్నావా? గ్యాస్ ధరలు పెరిగినా, పెట్రోల్ డీజిల్ పెరిగినా, ఆడికైనా కూడా డీపీలో మాత్రం జెండా పెట్టుకొని భారత్ మాతాకి జై, డీపీలో పెట్టుకోకపోతే మాత్రం ఏదో దేశద్రోహులు లెక్క. వీళ్ళు ఎవరండి సర్టిఫికెట్ ఇయనకే? వీళ్ళు రైట్. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం సార్, ఆ కాన్సెప్ట్ మరొక చర్చ. ఒక నిమిషం రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఒక విషయం చెప్పండి. రాజకీయాలు మీరు చాలా దగ్గరగా గమనిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు కాబట్టి చెప్పండి ఒక విషయాన్ని. ఈరోజు ఎన్డీఏ కూటమి అనగానే అనేకమైనటువంటి పార్టీలు ఉండేవి, చాలామంది సీనియర్ల జట్టు కట్టేవారు, అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఒక్కొక్కరు ఎన్డీఏ నుంచి దూరం అవుతున్నారు. ఒక సూక్ష్మంగా కాదు స్థూలంగా ఆలోచించినా ఎన్డీఏ అంటే ఇప్పుడు బీజేపీ మాత్రమే కనిపిస్తోంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎన్డీఏ నుంచి పార్టీలు బయటికి పోవటం అనేటువంటి నిజమండి. వెళ్ళిపోతున్నాయి, ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. సో అకాలీదళ్ ఎందుకు వెళ్ళిందో మనకు తెలుసు, శివసేన ఎందుకు బయటకు వచ్చిందో కూడా తెలుసు, తెలుగుదేశం ఎందుకు బయటకు వచ్చిందో కూడా తెలుసు. ఇవేవి కూడా సిద్ధాంతపరంగా బయటకు వచ్చాము అనేటువంటి చెప్పింది ఏమీ లేదు. సో శివసేన ఎన్నడూ కూడా మేము హిందుత్వాన్ని వ్యతిరేకించము, కానీ మాకేదో వ్యక్తిగతంగా భేదాలు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్నాం అని చెప్పారు. సో అలాగే తెలుగుదేశం వారు కూడా బయటకు వచ్చేటప్పుడు చెప్పింది మా రాష్ట్రానికి ఏదో సరిగా జరగట్లేదు కాబట్టి మేము బయటకు వస్తున్నాం. ఇక్కడ ఎక్కడ సిద్ధాంతపరమైనటువంటి చర్చ కానీ సిద్ధాంతపరమైన వ్యతిరేకత కానీ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా లేదు, బీహార్లో కూడా లేదు, సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేకత ఏమీ లేదు. సో కాబట్టి పార్టీలు బయటికి పోవడం అనేటువంటిది జరుగుతోంది. పార్టీలు బయటికి వెళ్ళిన పార్టీలు ఏమవుతున్నాయి అనేది కనుక చూసినప్పుడు తెలుగుదేశం ఏమైందో మనం చూసాం, అక్కడ అకాలీదళ్ ఏమైందో చూసాం. సో ఎన్డీఏలో నుంచి బయటికి వెళ్ళిన పార్టీలు ఎందుకో నిలబడలేకపోతున్నాయండి. వాటి బలహీనత ఏమో, వాటి సొంత బలహీనత, మరేదైనా కారణాలు అనేటువంటి బయటికి వెళ్ళిన పార్టీలు సమర్థవంతంగా వాటి మనుగడని కాపాడుకోలేకపోతున్నాయి. కాబట్టి ఎన్డీఏలోకి రావడం పోవడం అనేటువంటిది వారి వారి రాజకీయ అంచనాల పరంగా జరుగుతోంది. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా అలాగే బయటకు వచ్చేసాడు, మరో పార్టీ బయటికి వెళ్ళింది. ఇలా స్థూలంగా చూసినప్పుడు పార్టీలు బయటికి వెళ్తున్నాయి అంటే ఏదో లోపం ఉంది బీజేపీలో, చిన్న పార్టీలు బతకనివ్వదేమో అనేటువంటి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అంటే అదే ఇప్పుడు సార్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి అంటే యాంటీ బీజేపీ కావచ్చు, లేకపోతే బీజేపీకి ఇతర బయట ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇదే వాదన వినిపిస్తున్నారు కదా, దీనిపైన మనం ఏ విధంగా చూడాలి? మరి బయటికి వెళ్తున్నటువంటి పార్టీలు నిజంగా ఇప్పుడు నితీష్ కుమార్ కానీ మరొకరు కానీ ఇదిగో ఈ నిశ్చితమైన కారణంతో, ఈ కారణంతో మేము బయటికి వెళ్తున్నాము, ఏదో ధరల పెరుగుదల అంటే సామాన్య ప్రజలకు సంబంధించిన ఏ సమస్య గురించి కూడా వాళ్ళు ప్రస్తావించట్లేదండి. కాబట్టి అలాంటప్పుడు ఎలా తీసుకోవాలి దీన్ని? వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలకో లేదా వాళ్ళ యొక్క పార్టీ యొక్క ప్రయోజనాలకో అనేటువంటి తీసుకోవాలి. ఇలా చూసినప్పుడేమో ఈ ప్రాంతీయ పార్టీలు బయటికి వెళ్తున్నటువంటి పార్టీల బలహీనత కనిపిస్తోంది. అటువైపు ఎన్డీఏ ఒక రకంగా ఒక కూటమిలాగా పనిచేయలేకపోతుంది. బీజేపీ పెత్తందారి పెరిగి ఈ పార్టీలు బయటకు వస్తున్నాయనే విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. ఈ రెండు రకాలైనటువంటి విశ్లేషణకి అవకాశం ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్ లో మమతా బెనర్జీ కూడా ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామి, వాజ్పేయి హయాంలో ఆవిడ బయటికి వెళ్ళిపోయింది తర్వాత. అలాగని వాళ్ళేమి యూపీఏలో చేరట్లేదు. బయటికి వెళ్ళిన పార్టీలేవి ఇంతవరకు కూడా యూపీఏలో చేరట్లేదు. కాంగ్రెస్ తో సర్దుబాటు చేసుకుని కొన్ని చోట్ల ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయేమో కానీ ఎక్కడా కూడా మేము యూపీఏలో భాగస్వాములు అంటలేదు. అంటే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పార్టీలన్నీ కూడా చాలా వాడి యొక్క ఛాన్స్ కోసం ఓపెన్ గా పెట్టుకుంటున్నారండి. రేపు ఎటుపోయేటి వస్తుందో తెలియదు. కాబట్టి ఎవరు కిషోర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. అంటే మొన్నటికి మొన్న మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఒక ఎవరు ఊహించినటువంటి ఒక ఎత్తుతో రాజకీయంగా ఒక ఫుల్ స్వింగ్లో వెళ్ళింది. కానీ ఈరోజు బీహార్లో ఎందుకు ఆ విషయంలో వెనకబడింది? మొన్నటికి మొన్న అన్నది మొన్న కూడా డిస్కస్ చేశామండి. అంటే వేరియస్ డిబేట్స్లో నేను పాల్గొన్న వాటిలో కూడా ఇదే ప్రశ్న, బీజేపీ ఏదో చేసింది అని. సో అక్కడ కూడా రెండు చోట్ల కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. అక్కడ శివసేన బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేశారు లాస్ట్ టైం. శివసేనకి తక్కువ సీట్లు వచ్చాయి, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇక్కడ కూడా జేడీయూకి తక్కువ సీట్లు వచ్చాయి. అంతకుముందు కన్నా చాలా తగ్గిపోయింది అసలు జేడీయూకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 45 ఉన్నట్టున్నాయి. అంతకుముందు 71 ఉండేది. మొన్న ఎలక్షన్స్లో వారికి తగ్గిపోయాయి, బీజేపీకి పెరిగాయి. అండ్ ఇచ్చిన సీట్లు ఏమీ వారికి తక్కువ ఇవ్వలేదు ఈ గఠబంధన్లో, అంటే ఈ కూటమిలో. వాళ్ళకి బీజేపీ కన్నా
ఇద్దరు సమానంగానో ఇంకో 2 సీట్లు ఎక్కువనో తక్కువనో అంతే జరిగింది. కానీ సమానంగానే 2 పోటీ చేస్తే కూడా కలిసి సగం సగం అన్న టైప్లో పోటీ చేస్తే కూడా బీజేపీకి ఎక్కువ వచ్చాయి మద్దతు. అయినా కానీ జేడీయూలో విరిగించారు. మనకి మహారాష్ట్రలో జరిగింది ఏంటంటే శివసేన ఎప్పటి నుంచో బీజేపీతో ఫ్రెండ్లీ పార్టీ లేకపోతే అలయన్స్ పార్టీ ఉన్నది, సడన్గా వాళ్ళ పొలిటికల్ లెవరేజ్ మాకు ఎక్కువ వాల్యూ ఎక్కడ ఉంటుంది అనేది దీనికి కొంచెం నేపథ్యం ఉందండి. మనము ఇప్పుడే కోalition పాలిటిక్స్లో నుంచి బయటకు వస్తున్నాం. మీరు ఎప్పుడు వీపీ సింగ్ గారి సమయంలో నుంచి చూడండి, ఈ ఎరా మొదలైంది అని అంటే రాజీవ్ గాంధీ గారు సెకండ్ ఇదే అయిపోయిన తర్వాత, ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత వీపీ సింగ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పరచడము, ఒక్కొక్కసారి ఈవెన్ కాంగ్రెస్ ఏర్పరిచినా కూడా వారికి పూర్తి మెజారిటీ లేక ఎన్నో ప్రాంతీయ పార్టీలు, మన డిఎంకే వాళ్ళే ఉన్నారు, రాజా గారు వీళ్ళంతా అప్పుడు ఆ 2G స్కామ్లు ఇవన్నీ కూడా విన్నాం చూడండి. ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్ మన్మోహన్ సింగ్ లాంటి వారు కూడా కోalition కంపల్షన్ అన్నారు. ఏంటయ్యా మీరు గట్టిగా వ్యవహరించడం లేరు, ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, కరప్షన్ జరిగిపోతుంది అని అంటే కూడా కోalition కంపల్షన్ అంటే వీళ్ళలో ఎవరినైనా మేము బాధిస్తే బయటికి వెళ్ళిపోతే ప్రభుత్వమే పడిపోద్ది కదా, ప్రభుత్వాన్ని కాపాడాలి కదా, ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలి కదా అని చెప్పి ఈవెన్ మన్మోహన్ సింగ్ లాంటి వారు అన్నది మనకందరికీ గుర్తున్నదే. సో ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పవర్ అనేది గత కొన్ని దశాబ్దాలుగా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి ఢిల్లీలో. ఈవెన్ టీడీపీ కానివ్వండి, అయితే దానికి అలవాటైన వారు స్థిరమైనటువంటి ప్రభుత్వం అనేటువంటి కాన్సెప్ట్ లో మిగతా అన్ని పార్టీలు కూడా అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని భావించవచ్చా? అట్లా కాదండి, నేను చెప్పేది ఏంటంటే ఈ నేపథ్యం ఎట్లాంటిది అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ వాళ్ళకు ఉన్న స్ట్రెంగ్త్ కన్నా కూడా ఎక్కువ లెవరేజ్ అంటారు, అంటే ఎక్కువ పవర్ ఉండేది వాళ్ళ చేతుల్లో. ప్రతి ఒక్కళ్ళు నేను ఒక్కరిని కదిలితే ప్రభుత్వమే పడిపోద్ది అని బెదిరించగలిగి పనులు చేయించుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు గత 2 సార్లు కూడా ప్రజలు ఏం చేశారు, ఈ కోalition పాలిటిక్స్ ఏ చిన్న ప్లేయర్ అయినా కానీ ఎక్కడ వీళ్ళైనా కానీ కేంద్ర ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులకు చేరుతున్నాయన్న విధంగా సీదా తీసుకెళ్ళి ఒకే పార్టీకి మెజారిటీ, అది కాంగ్రెస్ అవ్వనివ్వండి బీజేపీ అవ్వనండి, ఇక్కడ బీజేపీకి వచ్చింది 2 సార్లు కూడా మెజారిటీ. ఆ సిచ్యువేషన్లో వచ్చేసరికి ఆటోమేటిక్గా ఒకప్పుడు మీ చేతిలో ఉన్న పవర్ అయితే ఈరోజు ఉండదు కదా. ఒకప్పుడు మీరు ప్రభుత్వాలనే పడేయగలరు. అయితే ఈ న్యూ రియాలిటీకి, ఈ కొత్త నిజానికి అంటే పరిస్థితికి అలవాటు పడడము చాలా ప్రాంతీయ పార్టీలకు కష్టమవుతోంది అన్నది నేను అనుకుంటున్నాను. ఒక నిమిషం సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. రామ్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు. రామ్మోహన్ గారు ఒక విషయం చెప్పండి. ఇందాకలా మనం మాట్లాడుకుంటూ ఎన్డీఏగా కూటమి నుంచి ఒక్కొక్కరు తగ్గుతున్నారు, బయటకు వస్తున్నారు. కానీ అదే టైంలో యూపీఏ పక్షాలకు కానీ లేదా కాంగ్రెస్కి కానీ సపోర్ట్ ఇస్తాము లేదా మద్దతు ఇస్తాము లేదా భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే సిగ్నల్స్ ఎక్కడ ఇవ్వట్లేదు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? మరి లేదు, యాంటీ పీపుల్ పాలసీస్ తోటి బయటకు వస్తుంది అనేది వాస్తవం. ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు మాత్రం అది నిజం కాదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఎవరికి కూడా సిద్ధాంతపరమైనటువంటి విషయాలు కారణాలు చెప్తలేరు అని అన్నాడు. సిద్ధాంతపరమైనటువంటి కారణాలు లేవు ఇక్కడ. ప్రధాన కారణం ఒకటే ఉంది, యాంటీ పీపుల్ పాలసీస్ తీసుకొస్తుంది. ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది, మొనార్కిజం లెక్క రూల్ చేస్తుంది, చిన్న పెద్ద పార్టీలను ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు నితీష్ కుమార్ గారి యొక్క కారణం కూడా అదే కదా. ఇంకా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉత్తరాలు ఇవ్వాలన్నా సార్ మనకేమన్నా? ఆయన చెప్తుంది అదే, ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నవాడు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన చేసేటటువంటి ప్రతి కాలాల కట్టెలు పెడతా ఉంటే, ఈ రోజు ఒక పక్కనేమో కేంద్రంలో నువ్వు కూర్చొని యాంటీ పీపుల్ పాలసీస్ బిల్డ్ చేస్తా ఉంటే ఏడిపోతారు చిన్న పార్టీలు. సుమారు 18 పార్టీలు బయటకు వచ్చినాయి ఈ రోజు ఎన్డీఏలకించి. పుట్టుక నుంచి ఉంటున్నటువంటి శిరోమణి అకాలీదళకించి మొదలు పెట్టుకుంటే శివసేన దాకా ఇంచుమించు 18 పార్టీలు వచ్చినాయి బయటికి. మీరు నిజంగానే ఉంటే వాళ్ళ ఏం రీజన్స్ లేకుండా వస్తలేరు. ఎవ్రీ పార్టీ హ్యాస్ ఇట్స్ రీజన్స్. మొన్న ఏది ప్రైస్ రైజ్ మీద, ఇన్ఫ్లేషన్ మీద, అన్ఎంప్లాయ్మెంట్ మీద మరి పార్లమెంట్ లో వేస్తే సంబంధం లేనటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ తో పాటు వచ్చి ప్రొటెస్టులు చేసినాయి. 18 పార్టీస్ రిప్రజెంట్ చేసినాయి. అందరు యూపీఏలో ఉన్నటువంటి వాళ్ళే కాదు కదా. ద పాయింట్ ఈడ మనకి జనాలకి వ్యతిరేకంగా పోతున్నటువంటి విధానాలకి అండ్ దే ఆర్ కిల్లింగ్ డెమోక్రసీ అని చెప్తున్నారు. బీజేపీ ఇస్ కిల్లింగ్ డెమోక్రసీ. అరే ప్రజాస్వామ్యం అనేది కూని చేస్తా ఉన్నారు, రాచరికం వస్తా ఉంది. ఇదెక్కడ నియంత పరిపాలన. సరే రామ్మోహన్ గారు ఒక విషయం చెప్పండి. సరే ఇప్పుడు ఎన్డీఏ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ హైలైట్ చేశారు. ఒక విషయం చెప్తున్నారు, కేవలం రాజకీయ కోణంలోనే వాళ్ళు వస్తున్నారు తప్ప ప్రజా కోణంలో కానీ లేదా సమస్యల్ని లేవనెత్తడంలో కానీ అక్కడ కనిపించట్లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి రాజకీయంగా ఒకసారి దగ్గరకు వచ్చినటువంటి శివసేన ఉదాహరణ చెప్తా. శివసేన వచ్చింది, మళ్ళా ప్రభుత్వం పడిపోయినా కూడా సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పి
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే హిందుత్వం అనేటటువంటిది ఉండాల్సిందే, కానీ ప్రతి ఒక్కరికి పరోపకారం చేసేటటువంటి సిద్ధాంతమే మెరుగైందని చెప్పే కదా మరి ఠాక్రే గారు మాట్లాడింది. అందుకనే కదా కావాలంటే మళ్ళీ బీజేపీలోకి పోతే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీకున్నా కూడా ఆయన పోకుండా ఆగిపోయింది దేనికోసం సార్? సిద్ధాంతపరమైనటువంటి విషయాలతోటే దాన్ని వ్యతిరేకించి బయటకు వస్తా ఉన్నారు. సామాన్యుడు బతకాలి, సమానత్వం బతికి ఉండాలి భారతదేశంలో అనేటటువంటి ఒక లైన్ తీసుకునే ప్రతి పార్టీ చిన్న పెద్ద అనేటటువంటిది లేదు. ప్రతి ఒక్కరు ఒక రోజు లేట్ అవుతుంది అంతే చిన్న పార్టీలకి. రైట్ కిషోర్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఒకటి చేశారండి అన్న రామన్న. ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్టేట్మెంట్ చేశారు. మూడోసారి వస్తామని వారు చెప్తున్నారు అంటే వాళ్ళెవరండి చెప్పేది? ప్రజలు కదా చెప్పేది. మీకు శివసేన ప్రజలు అప్పుడే ఎలక్షన్స్లో శివసేనకి బీజేపీకి పట్టం కట్టారు. సెకండ్ టర్మ్లో మోడీ గారికి కూడా 303 నుంచి 303 వరకు ఇచ్చారు. 274 ఏమో ఉంటే 303కి పెంచారు. ఎన్డీఏని పెంచారు, బీజేపీకి మద్దతు పలికారు. వీరు ఇద్దరూ కలిసి 4 రోజులు ప్రభుత్వం నడిపించిన తర్వాత, ఏది ప్రజా మద్దతు వచ్చిన తర్వాత, అగో వీళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, లేకపోతే పాలసీస్ తీసుకొస్తున్నారు, అందువల్ల మేము విడిపోతున్నామని ఏమీ వెళ్ళలేదు శివసేన. ఆ రోజు అప్పుడే ఎలక్షన్స్ అయ్యాయి, ప్రజలు అధిక మద్దతుతో మిమ్మల్ని స్టేట్కి పంపించారు, మీకు ఎలక్షన్ విక్టరీ ఇచ్చారు. అక్కడ కేవలం ఏముండింది అనండి, ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారు. అవతల సైడ్ ఏమో పార్టీలు వీక్గా ఉన్నాయి, వాళ్ళనైతే మనం డిమాండ్ చేయొచ్చు. యువతల సైడ్ పార్టీ ఏమో కొంచెం స్ట్రాంగ్గా ఉంది. మీకు వీక్ సైడ్ వెళ్తే ఈరోజు కూడా జరిగింది అదే. బేసికల్లీ జేడీయూ ఇప్పుడు కాంగ్రెసే అంటున్నారు, కాంగ్రెస్ ఈజ్ థర్డ్ లార్జెస్ట్ అనుకుంటాను. కాంగ్రెస్కి థర్డ్ లార్జెస్టా ఫోర్త్ లార్జెస్ట్ అండి స్టేట్లో. 19 సీట్లు ఉన్నాయి. అంతకుముందు ఉన్నదానికన్నా తక్కువ వచ్చాయి కాంగ్రెస్కి, అంతకుముందు ఉన్నదానికన్నా తక్కువ వచ్చాయి కాంగ్రెస్కి బీహార్ ఎలక్షన్స్లో. వారు ఈరోజు ఇది ప్రజల అభీష్టము అని చెప్పి మాట్లాడుతుంటే అది ఎందుకు వెళ్ళారో క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే భారతీయ జనతా పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ రెండు చాలా పెద్ద పార్టీలు, ఇప్పుడు జాతీయ పార్టీలు సరే కాసేపు పక్కన పెడితే సంకీర్ణ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు పైన చర్చ మళ్ళీ ప్రారంభమైంది. దీన్ని ఏ విధంగా చూడాలి? నన్ను అడిగారా ప్రశ్న? శ్రీనివాస్ గారు మీకే సార్, మీకే. ఓకే. సంకీర్ణ ప్రభుత్వాలు ఇక కాలం చెల్లుతోందండి క్రమంగా. ఎందువల్ల చెల్లుతోంది అంటే ఎక్కడా కూడా సైద్ధాంతికమైనటువంటి ఇదేమీ లేదండి వాళ్ళ మధ్యలో. ఇప్పుడు నితీష్ కుమార్ గారు కానీ లేదా జార్ఖండ్లో ఉన్నటువంటి దాని వల్ల కానీ ఏదో ఒక పార్టీని వ్యతిరేకించడం కోసం ఏర్పడుతున్నటువంటి సంకీర్ణాలు తప్పించి సిద్ధాంతపరంగా ఏకాభిప్రాయం కలిగినటువంటి పార్టీలు కాదండి. అదైతే నిజంగా సిద్ధాంతపరమైనటువంటి ఇదే కనుక ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి మహాగఠబంధన్ అనేటువంటిది 2 ఏళ్ల క్రితం జరిగిన ఎలక్షన్స్ లో కూడా కలిసి పనిచేసి ఉండాల్సింది. కానీ 2000 ఆ సమయంలో ఎవరినైతే ఓడించారో, ఏ ఆర్జేడీని అయితే ఓడించారో, ఏ కాంగ్రెస్ అయితే ఓడించారో వాళ్ళతో ఇప్పుడు కలవడం అనేటువంటి ఎలాంటి సైద్ధాంతికమైనటువంటిదో తెలియదు. కేవలం ఇది అధికార రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయి. ఎక్కడ నడిచినా కూడా అధికారం కోసం నడిచే రాజకీయమే నడుపుతున్నారు. ఈ విషయంలో నితీష్ కుమార్ చాలా ఎక్స్పర్ట్. ఎవరితో అయినా కలవచ్చు, నేను సీఎం గా ఉంటే చాలు, ఆయన సిద్ధాంతం అదే. నేను సీఎం గా ఉంటే చాలు, పవర్ పాలిటిక్స్ అంతేగా. నేను ఉత్తముడిని, కాంగ్రెస్ తో కలిసినా నేను ఉత్తముడిని, ఆర్జేడీతో కలిసినా ఉత్తముడిని, బీజేపీతో కలిసినా ఉత్తముడిని. ఆయనకి ప్రత్యేకంగా సిద్ధాంతం అంటూ లేదండి, అధికారమే సిద్ధాంతం. అదే మరోసారి ప్రదర్శించాడు. నితీష్ కుమార్ లో ఏమీ తప్పు పట్టడానికి వీలేదండి. అతని సిద్ధాంతానికి అతను కట్టుబడి ఉన్నాడు. నేను సీఎం గా ఉండాలి, లాలూ ప్రసాద్ యాదవ్ కన్నా ఎక్కువ కాలం సీఎం గా ఉండాలి, సో ఆ ప్రాంతంలో నా ప్రాబల్యం పెరగాలి, ఈ పద్ధతిలో ఉన్నాడు. ఇప్పుడు అలాగే జార్ఖండ్ లో కూడా వీటి మధ్య పొసగట్లేదండి. రేపు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా పుసుకుతాయనే లేదు. 2024-25లో ఎప్పుడో ఎలక్షన్ జరగాల్సి ఉంటుంది అక్కడ. ఇప్పటి వరకు కూడా ఈ సంకీర్ణం ఇలానే గడిచిపోతుందనేటువంటి గ్యారంటీ మాత్రం లేదండి. అంటే వాళ్ళ ద్వారా పోతుందా లేదా బీజేపీ వేసే ఎత్తుగడల ద్వారా పోతుందా అనేటువంటి పక్కన పెడితే సంకీర్ణ ప్రభుత్వాలు బ్రతకడం అనేటువంటిది ప్రస్తుతం కష్టమైనటువంటి పరిస్థితులు కనిపిస్తోందండి. రైట్. ఒకసారి రామ్మోహన్ రెడ్డి గారితో మాట్లాడు. రామ్మోహన్ గారు ఒక విషయం చెప్పండి. సరే, ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఇదేమైనా వీలునామా కాదు, ఖచ్చితంగా ప్రజలు ఎటువైపు తిరిగితే వాళ్ళకే అధికారం వస్తుంది, ఇది చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యం. సరే, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎత్తులు కావచ్చు, జిత్తులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు బీహార్ వచ్చినటువంటి కొత్త మార్పుకి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్లస్ అని మీరు భావిస్తున్నారా? 100% ఇది దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి సంకేతం ఏంది సార్? ఇందాక కూడా నేను అదే చెప్పిన, మహారాష్ట్ర ఒకవేళ ప్రభుత్వాలను కూలగొట్టినా కూడా దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సంకేతం ఏంది? అధికారం వాళ్ళు ఇందాక నుంచి పాపం మన కిషోర్ గారు సూక్తులు చెప్తారు, బానే ఉంది, కానీ ఎందుకంటే అన్యాయంగా గెలిచిన తర్వాత అధికారమే ధ్యేయంగా అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తే ఎట్లా కిషోర్ అన్న? ఇప్పుడు మీ పార్టీ ఏడనన్నా సక్రమంగా నిలబడ్డటువంటి పార్టీలను పనిచేసుకొని ఇచ్చిందా? మీరు పోని ప్రజల కోసం ఏనాడన్నా పనిచేసిన చరిత్ర ఉందా? మీరు దేశంలో ప్రధాన పాలసీని ఇగో ప్రజలకు పనికొచ్చే పని చేసామని చెప్పుకోనికే మీకు ఏదైనా ఉందా? లేకపోతే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇగో మేము వచ్చినప్పటి నుంచి అన్ని ఎప్పులు వస్తాయి మీకు, అన్ని A to Z ఫెయిల్ వస్తాయి. కేవలం వాట్సాప్ యూనివర్సిటీలో స్ప్రెడ్ అయ్యేటటువంటి ఒక నాలెడ్జ్ భాండాగారం ఏదైతే తప్పుడు సమాచారాలు ఉన్నాయో దానికి తప్ప నిజంగా ఒక పేదోడు గురించి ఆలోచించినటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పాలసీ ఉందా? కోట్లు సంపాదించేటోనికి ఏమో కార్పొరేట్లకి 30 నుంచి 22% పన్ను తగ్గిస్తారు మీరు. అదే 3.5 రూపాయలు సెంట్రల్ ట్యాక్స్ విధించి డీజిల్ మీద చేసేటోళ్ళకి 31 రూపాయలు వసూలు చేస్తారు మీరు. ఎట్లా కిషోర్ అన్న మీరు మాట్లాడితే? ఈ విధానమే దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకతకి రేపొద్దున బీజేపీ లోన్ అవుతుంది. ఒకసారి వచ్చిండ్రు 26 పార్టీలతో పొత్తు కట్టి చేసిరు. మీరేం 2019 ఎన్నికలలో మీరు ఒక్కరికిట పోయి గెలిచిండ్రా? 19 ఎన్నికలే కావచ్చు, 14 ఎన్నికలే కావచ్చు, 274 నుంచి 303కు పెంచారు. ఈవెన్ ఎన్డీఏ పెరిగినాయి, బీజేపీవి పెరిగినాయి. 2 సార్లు అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకే ఇచ్చారు. ఇప్పుడు మీరు ప్రజా వ్యతిరేక ఇది ఎవరైనా బతకనించిండ్రా, అసలు అన్యాయంగా చేస్తున్నారు అని అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలండి తీర్పు ఇచ్చేది ఫైనల్గా. మరి మొన్నే కదా అయింది, 2 సంవత్సరాల క్రితమే కదా ఎలక్షన్ అయింది. 19లో మరి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో వీరన్నది ట్యాక్స్ తగ్గింపు అన్నది పెద్దవాళ్ళకి ఇందిరాగాంధీ గారి టైంలో హయ్యెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ 90% ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వాలే దాని తర్వాత వచ్చినాయి కూడా, అవన్నీ తగ్గిస్తూ వచ్చినాయి. మరి వారి అంటే వాళ్ళందరూ ఆ పెద్దోళ్ళకి అంబానీలు అదానీలు పెరిగిందైతే వాళ్ళ హయాంలోనే. అసలు అంబానీ గారి గురించి మనకి జీవిత చరిత్ర తెలిసిందే కాంగ్రెస్ హయాంలోనే కదా ఆయన పెరిగింది. మరి వారు 90% నుంచి ఎందుకు తగ్గించారు ట్యాక్సెస్? రిచెస్ట్ పీపుల్కి 90% ఉండేదండి ఇందిరాగాంధీ ఉన్న టైంలో. సో ఆ పాలసీలన్నీ ఎక్కడికి వెళ్ళాము, ఏం వెళ్ళాము, లిబరలైజేషన్ ఎందుకయింది, గ్లోబలైజేషన్ ఎందుకయింది, ఈ రోజు అసలు దేశ ఆర్థిక వ్యవస్థ అంతకంటే ఎందుకు బలీయంగా ఉంది, ఇవన్నీ ప్రజలు కూడా గమనించి చూసి దాని తర్వాత ఓట్లేశారు. కొంచెం ఏంటంటే ప్రజలకైనా కానీ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడంలో వాళ్ళకి కొంత తెలివి ఉంది అన్న అభిప్రాయంతో మనం ముందుకెళ్తే మొన్నే ఎలక్షన్ అయింది, 274 నుంచి 303 ఇచ్చారు అన్నది కొంచెం గ్రహించి మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ దయ్యాలు లేకపోతే ఇంకొకటి అవసరం లేదు. లాజిక్ మాట్లాడగలిగి విషయాలు బయట ఉన్నవి సంగ్రహించగలిగితే సరిపోతుంది. అయితే ఇంకొకటి చూడండి, ఇంతకుముందు పవర్ పాలిటిక్స్ అన్నారు. పవర్ పాలిటిక్స్ ఇప్పుడు చూడండి, అక్కడికి పోయిన జేడీయూలో వారే చీఫ్ మినిస్టర్, తప్పు కాదని వారే చెప్పారు ఇందాక. అయితే ఇప్పుడు అక్కడ పోయినా నితీష్ కుమార్ గారు చీఫ్ మినిస్టర్, ఇక్కడ ఉన్నా కూడా చీఫ్ మినిస్టర్. ఒక పాయింట్ చెప్పిన తర్వాత మీరే మాట్లాడతారు. క్రిటికల్ పాయింట్. ఇప్పుడు నితీష్ కుమార్ గారు మోస్ట్ లైక్లీ కొత్త కోalitionలో కూడా వారే ముఖ్యమంత్రి. పోయినసారి ఉన్న దాంట్లో కూడా వారే ముఖ్యమంత్రి. శ్రీనివాస్ గారు చెప్పారు కదా 40 వచ్చినా కానీ 70 వచ్చినా. సో ఈ వెసలుబాటు అనేది ఉంది చూసారా కొంచెము, అంటే మనము ఆ పవర్ వీల్డ్ చేయడంలో, అంటే ఆ అధికారాన్ని మనమే పూర్తిగా మన చెప్పు చేతుల్లోనే ఉండాలి. మనం ఇప్పుడు కోalition ఉన్నా కూడా కేవలం మనమొక్కరి చేతిలోనే, అంటే అవతల వాళ్ళు వీక్గా ఉండి లేకపోతే వారికి అధికారం ఎక్కువగా అవసరం ఉంటే మనం ఏంటంటే అటు గదిలినా ఏమంటే చేయబట్టి అవతల వాళ్ళు బెటర్ బేరం ఇస్తారు అని అంటున్నారు చేయబట్టి వస్తున్నారు అన్న టైప్లోనే ఉందండి. లేకపోతే 2 చోట్ల ఆయన చీఫ్ మినిస్టరు, 2 చోట్ల కూడా ఈవెన్ ఇక్కడైతే కేంద్రంలో కూడా వారికి యూనియన్ మినిస్ట్రీస్ ఇస్తామంటే వారే తీసుకోలేదు. నిన్న డిసైడ్ చేశారు కదా, కేంద్రంలో తీసుకోలేదు. అక్కడి నుంచి చాలా త్వరితగతిన ఈ పరిణామాలన్నీ జరిగాయి. కాకపోతే చూడండి, ఎందుకనంటే తనకు పర్సనల్గా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఎక్కువగా ఒక మనిషి ప్రభావము, ఒక కుటుంబ ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబానికి ఇప్పుడు ఆ పార్టీకి ఏంటి అనేది కూడా ఉండదు. ఒక్కోసారి పార్టీ దాని చరిత్ర ఏంటి, దాని పూర్వాపరాలు ఏంటి, దాని ఐడియాలజికల్ అలైన్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉండదు. ఆ కుటుంబము, ఆ పర్టికులర్ వ్యక్తి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా సర్వ్ అవుతున్నాయి అన్నదాన్ని బట్టి
ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఇవి పవర్ పాలిటిక్స్ అండి. అంటే రోజు ఎక్కడ రోజుకు పోతే అంటే మనకి ఎక్కువ పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ తగ్గిపోయి పర్సనల్ power politics. సరే ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పండి. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. తాజాగా బీహార్ అనేది ఆ కోవలో చేరింది. సో ఇలాంటి టైంలో కేసీఆర్ లాంటి నాయకులు గత కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ మీద యుద్ధాన్నే ప్రకటిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడునే మార్పులు ఏమైనా కాస్త శక్తినిచ్చే అవకాశం ఉందని భావించవచ్చా? బీహార్ని మిగతా రాష్ట్రాలతో పోల్చలేమండి. బీహార్ అనేటువంటి ఒక భిన్నమైనటువంటి ఇది. సో మిగతా రాష్ట్రాల్లో కూడా అంటే అపోజిషన్ యూనిటీ అనే దానికోసం ప్రయత్నంలో ఒక ఉత్సాహం రావచ్చు దీంట్లో. అయితే కేవలం 10వ తారీఖే కదండి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. అంతకు 15 రోజుల క్రితం రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఈ 15-20 రోజుల క్రితం వరకు భారతీయ జనతా పార్టీ చాలా జనాధికంగా పాలించినట్టు లెక్క. అప్పుడేమో ధరల పెరుగుదల లేదా, అప్పుడేమీ సామాన్యుడు కష్టపడలేదా, గ్యాస్ బండ పెరగలేదా? మరి ఆ సమయంలో అంటే మొన్న 10వ తారీఖు వరకు బీజేపీ వెంట అంటకాగిన వాడే కదా నితీష్ కుమార్. కేవలం 2 రోజుల్లో ఎలా మారిపోయింది, ప్రజలు ఎలా గుర్తొచ్చారు ఆయనకి, నితీష్ కుమార్కి. కాబట్టి 10వ తారీఖు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వాళ్ళకే ఓటు వేశాడు నితీష్ కుమార్. హఠాత్తుగా 2 రోజుల్లో బయటికి రాగానే దాన్ని ప్రజల కోసం వచ్చినట్టుగా చిత్రీకరించిన రామ్మోహన్ రెడ్డి గారు మీరు పొరపాటు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ కి అనుకూలంగా కానివ్వండి, ఇది మాత్రం కేవలం పవర్ పాలిటిక్స్ అండి. ఈ పవర్ పాలిటిక్స్ లో ప్రస్తుతం నితీష్ కుమార్ పై చేయింది కాబట్టి మిగతా ప్రాంతీయ పార్టీల వారికి కొంత ధైర్యం రావచ్చు. అంటే మనం కూడా బీజేపీని వ్యతిరేకించవచ్చు అని. అయితే నితీష్ కుమార్ బీజేపీతో ఉంటూ వ్యతిరేకించాడండి, బయటకు వచ్చాడు. మిగతా పార్టీలు ఏవి, కేసీఆర్ గాని ఇంకెవరు కానీ బీజేపీతో కలిసి లేరు. సో కాబట్టి వాళ్ళు ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళి కొత్తగా కొట్లాట. అంటే శ్రీనివాస్ గారు కలిసి లేరు కాబట్టే వాళ్ళకి గొంతు మరింత పెరిగే అవకాశం ఉందా అనేది మనం ఆలోచన అంతే. అంటే ఇప్పుడు మన రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు మొత్తం కూడా ప్రజలదే కదండి. మీరు కాంగ్రెస్ తరఫున చెప్తున్న విషయం ప్రజలే నిర్ణయిస్తారని. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు చాలా పార్టీలండి బీజేపీకి చాలా సులభంగా లొంగటానికి లేదా భయపడటానికి వీలుగా నడుస్తున్నాయండి ఈ పార్టీలు. ఏ ప్రాంతీయ పార్టీ కూడా కుటుంబ పార్టీ అయిన ముద్ర పడినా కూడా కుటుంబ సభ్యులను వదిలించుకోవట్లేదండి. ఇదే విధంగా కరప్షన్, అవినీతి విషయంలో ప్రాంతీయ పార్టీలది అగ్రస్థానం అండి. ఈ రెండింటిని పట్టుకొని బీజేపీ వాళ్ళ మీద దాడి చేయగలుగుతోందండి. రేపు కేసీఆర్ మీద దాడి చేసినా ఈ విషయం మీద దాడి చేస్తుంది. ఇది కుటుంబ పార్టీ. ఒక్క ప్రభుత్వంలో 10-15 మంది మంత్రులు ఉన్న దాంట్లో 3 ఒక కుటుంబం నుంచి మంత్రులు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. పార్టీలో పదవులన్నీ ఒక కుటుంబానికే. ఈ విధంగా బీజేపీకి ప్రచారానికి కావాల్సిన అస్త్రాన్ని ప్రతిపక్షాలే ఇస్తున్నాయి. దీనికి వీళ్ళు సమాధానం చెప్పుకుంటూ ఉండాలి. ఎజెండా సెట్ చేసేటువంటి శక్తి బీజేపీ సంపాదించుకుందండి. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఉండగా ఏ విధంగా అయితే ఎజెండా కాంగ్రెస్ సెట్ చేసేదో ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ఎజెండా సెట్ చేస్తుంది. రైట్ సార్, ఒకసారి రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు, చాలా కీలకమైన పాయింట్ ఇది. నిజంగా వాస్తవం కూడా దీని మీద పెద్ద స్థాయి చర్చ జరుగుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఎజెండా సెట్ చేసేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గత 6-7 సంవత్సరాలుగా తన ఎజెండా సెట్ చేస్తుంటే మీరు దాన్ని డిఫెండ్ చేయడమో లేదా అఫెండ్ చేయడమో ఉన్న పరిస్థితిలో ఉన్నారు. నిజంగా రానున్న రోజుల్లో మీరు ఎజెండా సెట్ చేసే స్థాయికి వెళ్తారా? ఇప్పుడు ఫస్ట్ శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ కి నేను వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి. ఎందుకంటే మొన్నటి దాకా ప్రెసిడెంట్ ఎన్నికలైనాయి, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలైనాయి. నితీష్ కుమార్ గారికి తెలియదా? ఎందుకనంటే ఆయనకు అంతకంటే ముందు గ్యాస్ బండలు పెరగలేదు అన్నారు. నితీష్ కుమార్ గారు బయటికి వస్తే అధ్యక్షుడి పదవి ఓడగొట్టేటంత ఉందా పెద్ద చెప్పాలని? సంఖ్య ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి ఉంటది. అది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వినాలి మీరు వినాలి. ఎందుకంటే బయాస్డ్ గా ప్రిజుడైజ్డ్ గా బీజేపీ సైడ్ మాట్లాడొద్దు దయచేసి. ఎందుకంటే న్యూట్రలైజ్డ్ గా మాట్లాడాలి. మీరు ఫస్ట్ సిద్ధాంతం అన్నారు, తర్వాత ప్రిజుడైజ్డ్ గా బీజేపీ సైడ్ వాదిస్తున్నారు. సరే, ఎజెండా విషయం కూడా నేను వివరణ చెప్తా. ఈ రోజు నితీష్ కుమార్ గారు బయటకు వచ్చినంత మాత్రం ముందు నుంచి లొసుకులు ఉన్నప్పటికీ కూడా అక్కడ కోalition ప్రభుత్వం నడుస్తా ఉంది. కోalition ప్రభుత్వం నుంచి ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువ, ఎంపీలు ఎక్కువ ఉంటున్నటువంటి పరిస్థితులలో బయటకు వచ్చినా ఓడగొట్టే పరిస్థితి ఉంటే 100కి 100 రూపాయలు బయటకు వచ్చేటోళ్ళేమో. కానీ ఈ రోజు పంచాయతీ పెద్దగా అయింది, ఈ రోజు బయటకు వచ్చిండు. ఇంకో విషయం చెప్తున్నా, ఫ్యామిలీ పాలిటిక్స్ అని చెప్పి మాట్లాడినప్పుడు వివరణలు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ కే ఎందుకు వస్తుంది సార్? బీజేపీ ఎందుకు రాదు? ఇదే నితీష్ కుమార్ గారితో అంటగలిగేటప్పుడు తెలియదా వీళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ ఉంటుంది, వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంటుందని? మీరు మాత్రమే ఈ రోజు ఎందుకు గుర్తొస్తుంది?
ఎందుకు మొన్నటిదాకా మీకెందుకు గుర్తు రాలేదు? సరి తూగేటప్పుడు కోయలేషన్ ప్రభుత్వం కావాలి, సత్తా కావాలి, ఫ్యామిలీ మెంబర్స్ కావాలి. జ్యోతిరాదిత్య సింధా ఏడికేంచి వచ్చిండు సార్? మీ దాంట్లో ఉంటున్నటువంటి కేంద్ర మంత్రులు ఏడికేంచి వచ్చిండ్రు? వీళ్ళందరి ఫ్యామిలీ పాలిటిక్స్ కావా? పోనీ ఈ రోజు కొత్త జనరేషన్ లో అమిత్ షా వాళ్ళ కొడుకులను ఎంకరేజ్ చేస్తలేడా? ఎందుకు సార్ ఇదంతా? ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లో వారి యొక్క కుటుంబాలని ప్రోత్సహించుకునేటటువంటి ఒకటి, అది ఈ రోజు ఒకటి ఉంటున్నటువంటి వాదన కాదు, భవిష్యత్తులో కూడా ఉంటదని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు వచ్చి కొత్తదిగా మీరు చెప్పేదానికంటే ముందు బీజేపీ ముందు నుంచి ప్రొటెక్ట్ చేసి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని మేము కోయలేషన్ లోకి తీసుకోము, ఎంటర్టైన్ చేయమని చెప్పి సీట్లు ఇవ్వకండి, మీ చిత్తశుద్ధి చూపించండి. అది చేత కాదు. రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఏది చెప్పండి, ఇది చెప్తున్నారు. అంటే రామ్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శ కుటుంబ ఇదేనటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తున్న విమర్శేనండి. అది కేసీఆర్ మీద మీరు చేస్తున్న విమర్శ అదే, కుటుంబ పార్టీ అనేటువంటిది మీరు చేస్తున్నటువంటి. ఒకసారి కిషోర్ రెడ్డి గారితో మాట్లాడారు. కిషోర్ రెడ్డి గారు ఒక విషయం మీరు చెప్పాలని చెప్పండి. అట్ ది సేమ్ టైం ఒకటైతే చాలా స్పష్టంగా అందరూ భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తున్న దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, మీరు గెలిచే చోట లేకపోతే మీరు అధికారంలో ఉన్న చోట ఫెయిర్ పాలిటిక్స్ అంటూ ఉంటారు, లేదా ఇతరులు ఎక్కడైతే ఉంటే అక్కడ ఫెయిర్ పాలిటిక్స్ కాదు, ఇలా కుటుంబ పాలనలో ఇంకోటి చెప్తా ఉంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? మరి నేను ఏం చెప్పానంటే రెండు విషయాలు ఉన్నాయి. మీరు ఫెయిర్ పాలిటిక్స్, నాన్ ఫెయిర్ పాలిటిక్స్. మనము నార్మల్గా మాట్లాడినప్పుడు మీరు ఇంతకుముందు 3 రాష్ట్రాల పేర్లు ఉటంకించారు, బీహార్ కాకుండా మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. దానికి బీహార్ పక్కకు పెడదాం, తెలంగాణను జోడిద్దాం. ఇప్పుడు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో ఎప్పుడైనా కానీ, మహారాష్ట్రలో అంటే పార్టీ చీలింది, 2 వంతులు మారిపోతే అయితే అది యాంటీ డిఫెక్షన్ లా కాదు. అసలు ఏది పార్టీ అనేది, మెజారిటీ ఉన్న వాళ్ళు పార్టీయా, మైనారిటీ ఉన్న వాళ్ళు అసలు పార్టీ అనేది, అందువల్లే కదా రాజ్యాంగంలో మనం రాసుకున్నది కూడా యాంటీ డిఫెక్షన్ లా, అంటే శాసనంలో మనం రాసింది కూడా మెజారిటీ 2/3 మెజారిటీ ఉన్న వాళ్ళే అసలు పార్టీ అన్న టైప్లో. సో ఇప్పుడు ఎంపీ కర్ణాటక ఉందండి. ఇప్పుడు ఆ రెండిట్లలో కూడా ఎక్కడ జరిగినా కానీ, ఇక్కడ మన మునుగోడులో జరిగినా కూడా, అంతకుముందు హుజూరాబాద్లో జరిగినా కూడా, అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా యువతలకు వస్తాము అని అంటే ముందు మీరు ఆ పార్టీకి రిజైన్ చేయండి. ముందు మీరు ఏదన్నా పదవుల్లో ఉంటే అవి రిజైన్ చేయండి. అది ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులే కావచ్చు. రిజైన్ చేసి వచ్చి పార్టీ సింబల్ మీద నిలబడి ప్రజామౌదం ఉంటే మళ్ళీ రండి. ఇప్పుడు మన రాష్ట్రం ఉంది తెలంగాణ, మనం ఎన్ని పార్టీల నుంచి ఎంతమంది, అండ్ ఈరోజు స్పీకర్ గారిది నిన్న నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఇటు లెటర్ వెళ్ళింది, అటు సంతకం అయిపోయింది, వచ్చేసింది మునుగోడుది. చూడండి రాజగోపాల్ రెడ్డి గారిది. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు సార్ కాంగ్రెస్ వాళ్ళు వాటి మీద కేసులు పెట్టినా, ఇటు టీడీపీ వాళ్ళు గగ్గోలు పెట్టినా, వాళ్ళు పెట్టినా, వీళ్ళు పెట్టినా కానీ ఎంతోమందిని మినిస్టర్లను చేసేశారు. అంటే రాజకీయం ఇప్పుడు ఫెయిర్ అన్ఫెయిర్ అని అంటే ఒక పాయింట్ అది చెప్తున్నాను. ఈరోజు బీహార్దే మాట్లాడాము, నేనేమన్నా అన్నానా? నేనేమన్నాను? ఇక్కడ సీఎంఏ, అక్కడ సీఎంఏ. అక్కడ వెళ్తే ఇప్పుడు ఒక కోalition పాలిటిక్స్ అనేది చిన్న ఇప్పుడు ఈవెన్ దేవగౌడ గారు ఆ రోజు చిన్న పార్టీ, ఒకే రాష్ట్రానికి ఉన్న పార్టీ, ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతానికే లిమిటెడ్ అయిన పార్టీ, అట్లాంటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు కూడా చక్రం తిప్పడమే కాదు ప్రధానమంత్రులు అవ్వగలిగే సిచ్యువేషన్ ఉండింది గత 2-3 దశాబ్దాలు. కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి. ఈరోజు ఏమవుతుంది, ప్రజలు ఒకే స్థిరమైన పార్టీ కావాలి, సింగిల్ పార్టీ కావాలి, వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో దానికి మనం సమ్మతమైతే పూర్తిగా మెజారిటీ ఇచ్చి ఎన్నుకున్నారు. అండ్ ఒకసారి కాదు 2 సార్లు అది అధిక మెజారిటీతో. మొన్న 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అన్నాము, ఇవన్నీ ఈరోజు మాట్లాడుతున్నాము. 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అన్నాము, 4 బీజేపీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. ఒక్క దగ్గర ఏదైతే కాంగ్రెస్ ఉండిందో అక్కడ పడిపోయింది. అదే సమయంలో ఎస్ఏడి, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, శిరోమణి అకాలీ దళం ఉండింది, అంతకుముందు బీజేపీతో కలిసి ఉండింది, అంతకుముందు పవర్లో కూడా ఉన్న ఇది, దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఈరోజు వాళ్ళ పరిస్థితి చూడండి, చాలా దారుణంగా అయిపోయింది. మీరు టీడీపీ అన్నారు, ఎవరు బయటికి వెళ్ళారు, ఎవరు ఇది చేశారు అనేది టీడీపీ అన్నారు. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏముంటాయి, వాళ్ళ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం అనేది ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్స్లో అసలు బీజేపీని వ్యతిరేకిస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ అది రాంగ్ అని చెప్పి ప్రజలు తీర్పునిచ్చారు కదా. అది అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కరెక్ట్ స్టెప్ వేసింది. ఎందుకంటే వీళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి దూరమైంది. అరే అట్లా దూరం అయితే మరి గెలిపించాలి కదా. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో తెదేపా మరీ భారీ పతనం జరిగింది కదా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజా వ్యతిరేకం అని చెప్పి మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ బాగానే ఉంటుంది. కానీ ప్రజలు మాత్రం వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. ఆ నెంబర్స్ మనం పట్టించుకోకుండా
ఆ తీర్పులను మనం పట్టించుకోకుండా మనకే తెలుసు ప్రజాభీష్టం ఏంటి అనేది మనం మాట్లాడుతూ ఉంటే ఓకే అనుకోవచ్చు. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనకే తెలుసు అన్న క్యాల్కులేషన్ తోటే ముందుకెళ్తాము, వెళ్ళి ప్రజల దగ్గరికి ఆ రిపోర్ట్ కార్డు తీసుకుని వెళ్తాం. అది అందులో తప్పేమి లేదు. కానీ చెప్తున్నాను, అది కూడా గమనించాలి, ప్రజలు ఏం చెప్తున్నారు కూడా గమనించాలి. రామ్మోహన్ రెడ్డి గారు, సరే రాజకీయాల విషయాలు కాసేపు పక్కన పెడదాం. కాసేపు ఇప్పుడు ప్రజా కోణంలో మాట్లాడదాం. మీ కోణంలోనే నేను ఈ ప్రశ్న వేస్తా. సరే, సామాన్యులకి ఇబ్బంది పెడుతోంది, లేకపోతే ధరలు పెరుగుతున్నాయి, లేకపోతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులు రోజు రోజుకి తగ్గిస్తున్నాయి, లేకపోతే ఇది సంకీర్ణ ప్రభుత్వాలపైన కనీసం ఇది లేదు, ఇన్ని చేస్తున్నాం కదా, మాట్లాడుతున్నారు కదా. మరి దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ప్రజల్లోకి వాటిని అంగీకరించే స్ట్రాటజీ ఉందా మీ దగ్గర? మరి 100కి 100 రూపాయలు ఉండి చేస్తున్నందుకే కదండి పార్లమెంట్ సెషన్ లో క్వశ్చన్ అవర్ అవుతుంటే కూడా ఈడీని వాడి నేతను బయటకు తీసుకుపోయేటటువంటి దిక్కుమాలిన పరిస్థితికి ప్రజాస్వామ్యంలో వచ్చింది. పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే, క్వశ్చన్ అవర్ నడుస్తుంటే ఈడీకి అప్పుడు కలబడ్డదా? ఎవరు చెప్పిర్రు? తర్వాత కలవరా? అదేమన్నా అర్జెంటా? దేశం గిట్ట వదిలిపెట్టి పారిపోతుండ్రా? లేకపోతే అట్లాంటి నోటీస్ బార్డర్ల మీద గిట్ట పట్టుకుండ్రా? ఇట్లాంటి చీప్ ట్రిక్స్ తోటి ఈ రోజు ఎప్పుడో 2015లో మూసేసినటువంటి కేసుల గురించి తీసి తవ్వి చూసి దాని ఏదో సినిమా లెక్క చూపించి తర్వాత పెండింగ్ అవుతుంది. 2G స్కామ్ అదే అయింది కదా. 2G స్కామ్ ఉంది, 2G స్కామ్ ఉంది, 1,70,000 కోట్ల రూపాయల స్కామ్ అయింది, కుంభకోణం అయిందని 12 సంవత్సరాల ముంగట చెప్పిర్రు. తర్వాత ఎవడైతే ఆరోపించిండో లిఖితపూర్వకంగా కోర్టు ముంగట నన్ను క్షమించండి అని చెప్పి ఉత్తరాలు రాసిండు. సిగ్గుపడాలి ఫస్ట్ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయనీకే. కానీ ఈ రోజు 12 సంవత్సరాల తర్వాత అదే 5G స్పెక్ట్రమ్ మాత్రం అదే 1,50,000 5 లక్షల కోట్ల రూపాయలకి ఎక్స్పెక్టేషన్ ఉంటే 1,50,000 కోట్లకు మాత్రమే వీళ్ళు అమ్మేస్తారంట. ఇది కాదా కుంభకోణం? ఇట్లాంటివి ప్రతి అంశం మీద బొగ్గు కుంభకోణం బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ కాదు. అరే ఐఎమ్ కమింగ్ అప్, మీరు చెప్పురు ఏదైనా కుంభకోణం చేస్తే దాంట్లో పలానోళ్ళు ఇంకో జైలుకు పోయినరు అని అంటే జస్ట్ ఆరోపణలు. స్కాము ఏ స్కామ్ సార్? ఎస్సీ చెప్పింది ఏ స్కామ్? నిర్దోషులు అని చెప్పి పిచ్చినో లేదు తప్ప లోపడేసింది ఏముంది? బొగ్గుది నేను చెప్తా. అరే ఇండోనేషియా నుంచి కాదు, ఇప్పుడు ఈడికించి అదానికి తీసుకొచ్చినటువంటి బొగ్గునంట ఈడ ప్రతి ఒక్కరు 10% కొనాల్సిందేనంట. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మొత్తం ఎంత సార్ రేటు? ఇక్కడ మన కాడ తోడుతానేమో 1,600 టన్ను, కానీ అదానికించి కొనాల్సిందే అని చెప్పి చట్టం చేస్తావు. కొనేటటువంటి రేట్ ఎంత సార్? టన్నుకి 17,500 రూపాయలు. ఇది కాదా కుంభకోణం? సో ఈ రోజు మొన్నటి వరకు అంటే 2019 వరకు పుల్వామా అండ్ హిందూతో బాగా నడిచింది. కడుపులు నిండున్నటువంటి పరిస్థితులలో ప్రజలకి సెంటిమెంటే ఉంటది. కానీ ఈ రోజు దేవుడి కంటే ఎక్కువ కడుపులో ఆకలి కనిపిస్తుంది, పిల్లల వేదన కనిపిస్తుంది, పెద్దల ఆక్రందనలు కనిపిస్తుంది. ఇలా బొంబాయి సినిమా అంతా ప్రజలు స్పష్టంగా చూసిర్రు. దానికి ఉదాహరణగానే ఈ రోజు వాళ్ళతో కలిసి సావాసం చేస్తున్నటువంటి కోalition పార్టీలు ఒక్కొక్కటిగా బయటికి వస్తా ఉన్నాయి. రైట్, దీనికి కొత్తగా మనం ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి సార్ ఒక్క నిమిషం. ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి పదే పదే మాట్లాడేటటువంటి అధికారము బీజేపీకి లేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళలే కదా. ఈ రోజు మీ కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా మార్పులు వచ్చినాయి, చేర్పులు వచ్చినాయి. సరే, దాని గురించి వేరే చర్చ. ఒక నిమిషం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పండి. సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదా కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి ఏమైనా కావచ్చు, వీటిని ప్రజలు గమనిస్తున్నారా లేదా? ప్రజలకి సమస్యలు లేవని కాదండి, వాళ్ళని నడిపించగలిగిన నాయకత్వం కరువైందండి. ఇప్పుడు బీజేపీ అన్ని మంచి పనులే చేస్తోంది, దేశం సుభిక్షంగా ఉంది అని ఎవరు అంటలేదండి. ఆ లేని అంటే బీజేపీ పాలనలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలలోకి తీసుకువెళ్ళి ప్రజాభిప్రాయాన్ని మూటకట్టడంలో లేదా కూడగట్టడంలో అన్ని పార్టీలు విఫలం అవుతున్నాయండి. సో అందరినీ కూడగట్టగలము అనే సత్తా ఉన్న నాయకుడు కనిపించట్లేదండి. ఒక నాయకుడు అవసరం, ఒక బలమైన నాయకుడు ప్రతిపక్షానికి అవసరం. ఆ నాయకుడు లేకుండా ప్రతి 10 నెలలకో 20 నెలలకో ఒకసారి ఏదో కలిసినట్టుగా కనిపించి వెంటనే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. మొన్న రాష్ట్రపతి ఎన్నికల ముందు అభ్యర్థిని ప్రకటించే సమయంలో అద్భుతమైన యూనిటీ కనిపించిందండి అపోజిషన్ లో. కానీ పేరు బయటికి రాగానే, ద్రౌపది ముర్ము పేరు బయటికి రాగానే క్రమంగా అందరూ జారుకున్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఇక పూర్తిగా నాశనం అయిపోయింది. అపోజిషన్ యూనిటీ ఏమీ లేదు, అదొక ఇది మిరేజ్ గా మిగిలిపోయింది, ఎండమావిగా మిగిలిపోయింది. ఈ దశలో ఎవరు నడిపించాలి ప్రతిపక్షాన్ని? కాంగ్రెస్ కా
స్వతహాగా బలం తగ్గిపోయింది, సంస్థాగతంగా బలహీనపడిందండి. ప్రధానమైన రాష్ట్రాల్లో కోలుకోవట్లేదు ఆ పార్టీ. ఆ కోలుకునే ప్రయత్నం జరగనంత కాలం, కాంగ్రెస్ కోలుకోనంత కాలం ఇక ప్రతిపక్షం ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా బీజేపీ వాదనకే విలువ కల్పిస్తుందండి. తాజాగా జరిగిన ఇండియా టుడే చూసిన కనిపించింది. ఇదే బలహీనత కల్పిస్తోంది. బలహీనత కాదు, బలహీన పడ్డట్టుగా వాళ్ళు చేస్తున్నారు వ్యవస్థలను. అట్లా దాన్ని దారిలోకి తీసుకున్నటువంటి పరిస్థితిని స్టేట్మెంట్ కరెక్షన్ చేసుకుందాం. మీరు అలా కాదండి, మీరు రెండు రకాలు సార్. మనం ఒక రాజకీయ పార్టీ బలంగా ఉందా లేదా అంచనా వేసుకోవడానికి ఒకటి ఎన్నికల ఫలితాలు, రెండోది అవి చేసే ప్రజా కార్యక్రమాలు. ఈ రెండింటి మీద ఆధారపడే మనం చూస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలంగా ఉందా బలహీనంగా ఉందంటే ఏం చెబుతాం ఎవరైనా? దానికి వేరే ఏమో పద్ధతి వెతకక్కల. బలహీనంగా ఉంది, అధ్వానంగా ఉంది. తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? అధ్వానంగా ఉంది. ఇలా మనకు చూడగానే చెప్తాం. ఎవరు కసిగా చెప్పట్లేదు. మీరు ఎందుకు అలా పర్సనల్ గా తీసుకుంటున్నారో మనకు తెలియదు. కానీ యూపీలో పరిస్థితి ఏమిటి? కోలుకోవట్లేదు. బీహార్ లో కోలుకోవట్లేదు. మేజర్ గా ఉన్న 130 సీట్లు పంపించేటువంటి రాష్ట్రాల్లో కోలుకోకుండా ఒకటో రెండో సీట్లలో మాత్రమే గెలిచే పరిస్థితి ఉంటే, అంటే శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పండి. మీరు అన్ని దానికి సరే స్టాటిస్టిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే వాళ్ళు బలహీనంగా ఉన్నారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బలహీనపరుస్తుందా? అంటే కేంద్ర ప్రభుత్వం బలహీనపరిచేంత బలహీనంగా కాంగ్రెస్ ఉంటే ఇంకా అది బతకదండి. రాజకీయ పార్టీగా ఎప్పుడు కూడా నేను ఒక పాయింట్ రెండు విషయాలండి. ముందు మన రామ్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు అన్నారు 2019లో కడుపు నిండా ఉండి ఆ పుల్వామా ఇవన్నీ సెంటిమెంటల్ ఇష్యూస్ మీద గెలిచారు. సరే 2019 వరకన్నా కడుపు నిండుగా ఉండి అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి వారు ఒప్పుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు అంటే వారు నెక్స్ట్ స్టేజ్ కూడా వారు ఒప్పుకున్నది ఏంటంటే మొన్న ఎలక్షన్స్ లో కూడా ఉత్తరప్రదేశ్ ఉంది. అదే అంటే బాగున్నప్పుడే సెంటిమెంట్లు పనిచేస్తాయి అన్నారు కదా, ఈ రోజు అయితే పనిచేయమన్నారు కదా. మొన్నటికి మొన్న 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు గెలిచి కాంగ్రెస్ ఉన్న ఒక్క రాష్ట్రంలో పతనం అయింది అని అంటే అది కూడా చాలా చాలా తక్కువకు వచ్చేసింది వాళ్ళ స్ట్రెంత్ అని అంటే. మళ్ళీ ఒకటే విషయం అండి, ఇక్కడైతే ఏం ఎమోషనల్ ఇష్యూస్ లేవండి. ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఏమి ఎమోషనల్ ఇష్యూస్ లేవు, ఆ పంజాబ్ లో కూడా ఏమి ఎమోషనల్ ఇష్యూస్ లేవు. అయినా కానీ ప్రజాభీష్టం ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్రజల యొక్క అభీష్టాన్ని గౌరవించడం. ఒకవేళ ఇన్వర్డ్ లుకింగ్ మనదేమైనా ఉందా, మనం ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా. ఇంకొకటి ఇంతకుముందు ఒక మాట వచ్చింది, ఏంటి అజెండా సెట్ చేయగలరా కాంగ్రెస్ అన్నారు. అంటే శ్రీనివాస్ గారు అన్నారు ఒక స్ట్రాంగ్ నాయకుడు కావాలి అన్నారు. అనగానే మళ్ళీ ఈ ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏం మొదలు పెడతాయంటే ఆ బలీయమైన నాయకుడు ఉన్నాడు చూసారా, ఆయన ఇక ఒక్కడే నడిపించేస్తున్నాడు, చాలా నియంతలాగా బిహేవ్ చేస్తున్నాడు. స్ట్రెంగ్త్ కావాలి అని అంటే ఈ ప్రాంతీయ పార్టీలకు ఏది కూడా కాంగ్రెస్ బలపడాలని లేదండి. అందుకనే మీరు ఫస్ట్లో అడిగినప్పుడు యూపీఏలో పూర్తిగా కలవలేకపోతున్నా ఎందుకనంటే కాంగ్రెస్ని రేపు స్ట్రెంగ్తన్ చేసామనుకోండి, ఇవన్నీ యాక్చువల్లీ సగం పార్టీస్ ఎన్సీపీ తీసుకోండి, టీఎంసీ తీసుకోండి, వైఎస్ఆర్సీపీ తీసుకోండి, కాంగ్రెస్ నుంచి వచ్చినవే కదండి. ఏవి కాంగ్రెస్ని స్ట్రెంగ్తన్ చేద్దాం అనుకుంటాయి? కాంగ్రెస్ వీక్గా ఉంటే మళ్ళీ అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంటే కానీ అంతకుముందు గవర్నమెంట్ మన ఢిల్లీలో మన మాటకి చెల్లుబాటు ఉంటుంది. అది వాళ్ళకి కావాల్సింది. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే ఇది లాజికల్ అనాలిసిస్. నేనేమి ఇది అది కాంగ్రెస్ చేయబట్టే బీజేపీ చేయబట్టే అని కాదు. ఏ పార్టీ అయినా కానీ మనకి ఎక్కువ అధికారం, అసలు పాలిటిక్స్ అంటేనే అధికారంలోకి రావడం, మన ఎజెండా ఇంప్లిమెంట్ చేయడం, ప్రజలకు బాగు చేయడం కదా. మన ఎజెండా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మనం అధికారంలోకి రావాలి కదా, ప్రజలకు మంచి చేయాలన్నా కానీ అది రావాలి అని అన్నప్పుడు మనం అధికారం చలాయించగలిగే పరిస్థితిలో ఉండాలి కదా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ విపరీతంగా స్ట్రాంగ్ అయింది అనుకోండి, మనం ఎట్లా చలాయిస్తాము? వాళ్ళు రేపు కేర్ నాట్ అని అంటారు. అందుకని వీక్గా ఉంది చేయబట్టే కాంగ్రెస్కి వచ్చి కలుస్తాం అన్నట్టుగానే, ఎందుకంటే వాళ్ళు మనకి థ్రెట్ కాదు. ఇప్పుడు తమిళనాడులో ఏమి చేయలేకపోయింది, వారు అన్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్ వారికి పరిస్థితి తెలుసు, నేషనలిస్ట్ కాంగ్రెస్కి వారికి పరిస్థితి తెలుసు, వైఎస్ఆర్సీపీ అయినా కానీ అక్కడ చూడండి అసలు కాంగ్రెస్ జీరో అయిపోయింది. అందరికీ తెలుసండి కాంగ్రెస్ పూర్తిగా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రేపు ఎలక్షన్లలో వస్తే అది కూడా ఉంటుందా లేదా అనేది. ఈ రోజుకి మాత్రం అది 4వ పొజిషన్లోనో 5వ పొజిషన్లోనో ఉన్నది మొత్తం మీద. బీజేపీ, దాని తర్వాత ఆర్జేడీ, దాని తర్వాత జేడీయూ, దాని తర్వాత కాంగ్రెస్. పరిస్థితులు ఎన్నో రాష్ట్రాల్లో అసలు కనపడకుండా పోయింది, కనుమరుగైపోయింది. ఒక విషయం అండి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చూడండి, ఇదంతా కాదు. జమ్మూ కాశ్మీర్లో అంతకుముందు రాష్ట్రంగా ఉన్నప్పుడైనా బీజేపీ ఎక్కడికి వెళ్ళింది? భారతీయ జనతా పార్టీ 25 సంవత్సరాల క్రితం
ఇంత ఊహించి ఉండకపోయి ఉండొచ్చు. 4 స్థానాలు ఉన్న రోజు ఈ స్థాయిలో ఉంటామని కూడా ఊహించి ఉండకపోవచ్చు, కానీ జరిగింది. సో ఏదైనా జరగవచ్చు, అది పక్కన పెడితే. లేదండి, లేదు, ఒకటే పాయింట్, ఏదైనా జరగవచ్చు నిజమే, కానీ అది లక్ ద్వారానో ఇంకొక ద్వారానో జరగలేదు. అందరికీ కూడా ఉన్న అన్ని పార్టీలకు కూడా అధికారంలోకి రావాలనే కదా. ఎందుకంటే మనం ప్రజలకు ఏదైతే మంచి చేద్దాం అనుకుంటున్నామో, మనం ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నామో, మనం ఏమి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదే, మనం ఏం వాలంటరీ ఆర్గనైజేషన్ కాదు కదా, మనం ఒక పొలిటికల్ పార్టీ. అంటే గవర్నమెంట్లోకి వచ్చి గవర్నమెంట్ యొక్క రిసోర్సెస్ని యూజ్ చేసి చట్టాలని, బడ్జెట్లని, అధికారులని, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి ప్రజలకు మంచి చేయాలని, మన ఎజెండా ఇంప్లిమెంట్ చేయాలని. అయితే 4 సంవత్సరాల క్రితం మనం అనుకోపోయినా ఏదో లక్కగా రాలేదు. ఈ రోజు కూడా కష్టే ఫలి. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారో మీరు బెటర్ అని చెప్పి, ఒక్కసారి మోసం చేయగలుగుతారు, 2-3 సార్లు ఎలక్షన్ ఎట్లా గెలుస్తారండి? రైట్ సార్, థ్యాంక్ యూ కిషోర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు, అండ్ ఎవరు శ్రీనివాస్ గారు. మనకు సమయం అయిపోయింది. ఎనీవే చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అందరూ కూడా చాలా సౌహృద భావనలో అన్ని రకాల అంశాలపైన చర్చించామనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది ఇవాల్టి బిగ్ టాక్. రేపు మరో ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుంటా. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.